హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం వాల్యూ ఆఫ్ సప్లైకి సంబంధించి డిస్కషన్ చేద్దాము. వాల్యూ ఆఫ్ సప్లై ఎందుకు మనం జిఎస్టీ లెవీ చేయాలంటే జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఇంటూ రేట్ ఆఫ్ సప్లై రేట్ మనం వేసాము. సో వాల్యూ కావాలి మనకి. ఈ వాల్యూని మనం ఎట్లా డిటర్మైన్ చేస్తాము? బేస్డ్ ఆన్ సెక్షన్తో అయినా డిటర్మైన్ చేయొచ్చు, ఆర్ సెక్షన్ రూల్స్ ప్రకారం కూడా చేయొచ్చు. రూల్స్ ఏవి కావచ్చు? రూల్ 27, 28, 29, 30, 31, 31A అండ్ 32, 33, 34, 35 వరకు మనకి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాము. ఫస్ట్ సెక్షన్ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రైజ్. ఇక్కడ వాల్యూలో ప్రైజ్ అనేది అన్రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలి అండ్ ప్రైజ్ మస్ట్ బి ఏ సోల్ కన్సిడరేషన్. అప్పుడే సెక్షన్ 15(1) ప్రకారం వాల్యూ ఆఫ్ సప్లై ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ అవుతుంది. ఒకవేళ ఆ ప్రైజ్ అనేది సోల్ కన్సిడరేషన్ లేకుండా ఆర్ పర్సన్స్ అన్రిలేటెడ్ పర్సన్ కాకుండా అంటే రిలేటెడ్ పర్సన్ ఉన్నప్పుడు మనం సప్లై వచ్చేసి రిలేటెడ్ పర్సన్ ఉన్న ఆ సప్లై వచ్చేసి నాట్ ప్రైస్ కన్సిడరేషన్ లేకుండా ఆర్ కొన్ని నోటిఫైడ్ సప్లైస్ ఉంటాయి, వాటికి మాత్రం రూల్స్ని బేస్ చేసుకొని మనం జిఎస్టీని వాల్యూ ఆఫ్ సప్లైని కనుక్కుంటాము. సో సెక్షన్ 15 ప్రకారం ట్రాన్సాక్షన్ వాల్యూ. ఈ 15లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలనేది 15(2)లో చెప్తారు. ఈ 15(2) ప్రకారం ఏమేమి ఇంక్లూడ్ చేయాలి? ట్యాక్సెస్ అదర్ దెన్ జిఎస్టీ. ట్యాక్సెస్ ఏమన్నా మీరు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తే అంటే ఎక్సెప్ట్ జిఎస్టీ కాకుండా మిగతా ట్యాక్సెస్ అన్నీ ఇంక్లూడ్ చేయాలి వాల్యూలో. నెక్స్ట్ థర్డ్ పార్టీ పేమెంట్స్ మేడ్ బై రిసిపియంట్ ఇన్ రిలేషన్ టు సప్లై విచ్ సప్లయర్ వాస్ లయబుల్ టు పే అండ్ వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ప్రైజ్. సో ఏమన్నా అమౌంట్స్ ఉండి అంటే థర్డ్ పార్టీ పేమెంట్స్ ఎవరు పేమెంట్ చేస్తున్నారు? ఇక్కడ రిసిపియంట్ పేమెంట్ చేస్తున్నారు ఇన్ రిలేషన్ టు సప్లై విచ్ సప్లయర్ హీస్ లయబుల్ టు పే అండ్ వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైజ్ వాట్ ఎవర్ ద అమౌంట్స్. అంటే అక్కడ ఇంక్లూడ్ కాకుండా మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకు? ఆన్ బిహాఫ్ ఆఫ్ సప్లయర్ రిసిపియంట్ ఏమైనా పే చేసినా బికాస్ ఆఫ్ దీనివల్లనే కాబట్టి వాల్యూలో ఇంక్లూజన్ చేయాలి. నెక్స్ట్ ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ ఇన్క్లూడింగ్ ఎనీథింగ్ డన్ బై ద సప్లయర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సప్లయింగ్ ద గూడ్స్ టు ద రిసిపియంట్. ఆ అమౌంట్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే నాకు ప్యాకింగ్ ఇట్లనే కావాలి సార్, ఆర్ నాకు ప్యాకింగ్ పైన కవర్ డిజైన్ కవర్ రావాలని ఇట్లా స్పెసిఫికేషన్ చెప్పినా అనుకోండి. ఆ స్పెసిఫికేషన్ డూయింగ్ ఆ పర్సన్ కోసమే మనం మెట్ అవుతున్నాం కాబట్టి సో సప్లయర్ ఆ వాల్యూని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్సిడీస్ వచ్చేసి ఆ సబ్సిడీస్లో డైరెక్ట్లీ లింక్ టు ద ప్రైస్ ఆఫ్ సప్లై అప్పుడు ఇంక్లూజన్ చేయాలి. బట్ ఆ సబ్సిడీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇస్తే ఆ సబ్సిడీ మనం వాల్యూలో ఇంక్లూడ్ చేయకూడదు. నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరు ఇవ్వచ్చు అంటే ఎన్బిఎఫ్సి వాళ్ళు ఇవ్వచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, ఆ ట్రస్ట్ వాళ్ళు మీరు మంచి సర్వీస్ చేస్తున్నారని మీకు ఎవరైనా సబ్సిడీస్ ఇవ్వచ్చు. సో అట్లా వేరే వాళ్ళు సబ్సిడీ ఇస్తే దాన్ని కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేసుకోవాలి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే ఇంక్లూడ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ లేట్ ఫీ పెనాల్టీ ఫర్ డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. సో మీ కన్సిడరేషన్ మీరు 30 డేస్లో కూడా పేమెంట్ చేయమన్నారు, ఆ 35 డేస్ ఆర్ 40 డేస్కి పేమెంట్ చేసినారు. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసినా, లేట్ ఫీ కలెక్ట్ చేసినా, పెనాల్టీ కలెక్ట్ చేసినా వాటిని కూడా వాల్యూలో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే వాటిపైన కూడా జిఎస్టీ తీసుకోవాలి. బట్ వాట్ ఎవర్ మీరు అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారో ఇంట్రెస్ట్గా ఆర్ పెనాల్టీగా ఇదే ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీగా తీసుకోవాలి. అంటే సపరేట్గా మళ్ళీ జిఎస్టీ కట్టమంటే వాళ్ళు కట్టరు. ఇదే ఎక్సెస్ బర్డెన్. ఆల్రెడీ ఇంట్రెస్ట్ లేట్ ఫీ పెనాల్టీ అనేది ఎక్సెస్ బర్డెన్. సో దానికి మళ్ళీ ట్యాక్స్ కట్టమంటే కట్టరు కాబట్టి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ తీసుకోవాలి. అది సెక్షన్ 15(2)లో చెప్పేది. నెక్స్ట్ 15(3) యాక్చువల్గా ఇక్కడ 15(3)లో వచ్చేసి ఎక్స్క్లూజన్స్ వస్తాయి. సో ఇన్క్లూజన్స్ అవన్నీ చేసినాం కదా. ఇన్క్లూజన్స్ ఏమేమి చేసినాము? ఆల్ ట్యాక్సెస్ ఎక్సెప్ట్ జిఎస్టీకి సంబంధించినది అండ్ థర్డ్ పార్టీ పేమెంట్స్ సప్లయర్ పే చేసినవి రిసిపియంట్ పే చేస్తే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఇన్సిడెన్షియల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఇంక్లూడ్ అయితే అవి తీసుకోవాలి. సబ్సిడీస్ ఏవైతే డైరెక్ట్లీ లింక్ టు ద ప్రైస్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. బట్ ఎక్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ నుంచి రిసీవ్ చేసుకుంటే అవి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ లేట్ ఫీ పెనాల్టీ ఫీ ఏమైనా ఉంటే వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి డిలే కోసం. నెక్స్ట్ ఎక్స్క్లూజన్ ఏం చేయాలంటే డిస్కౌంట్స్. ఒకవేళ మీరు డిస్కౌంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఆ డిస్కౌంట్స్ అనేది బిఫోర్ ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లై ఇస్తే అండ్ ఇన్వాయిస్లో ఇంక్లూడ్ చేస్తే అమౌంట్ని డిడక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీరు పోస్ట్ సప్లై ఇస్తుంటే అంటే ఒకసారి గూడ్స్ని పంపించిన తర్వాత మీరు ఏమైనా డిస్కౌంట్స్ని ప్రొవైడ్ చేస్తుంటే ఆ డిస్కౌంట్స్ అనేది ఇన్వాయిస్లో ఇంక్లూడ్ చేసి ఉంటే ఆర్ మీకు ముందరనే అగ్రిమెంట్ ఉంటే అండ్ వాటికి సంబంధించిన ఐటీసీని ప్రపోర్షనేట్ ఐటీసీని రిసిపియంట్ రివర్సల్ చేస్తుంటే అప్పుడు ఆ డిస్కౌంట్ని లెస్ చేయొచ్చు. నెక్స్ట్ వాల్యుయేషన్ రూల్స్. ఇప్పుడు సెక్షన్ 15 ప్రకారం కాలేదు. అప్పుడు మనం రూల్స్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేయాలి. రూల్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏమేమి రూల్స్ ఉన్నాయి? సెక్షన్ రూల్ 27, 28, 29, 30, 31 మెయిన్ రూల్స్. ఇవి మెయిన్ రూల్స్ అండ్ 31A. సో ఇక్కడ ఫస్ట్ 27కి పోవాలి. 27కి ఏం చూసుకుంటామంటే కన్సిడరేషన్ ఇన్ నాట్ హోలీ ఇన్ మనీ. అంటే మీరు ఒక
ఏమన్నా ఒక ల్యాప్టాప్ని సేల్ చేసినా అనుకోండి, ఆ ల్యాప్టాప్కి మీరు ఏం తీసుకుంటున్నారు అంటే కన్సిడరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాచ్ ప్లస్ సమ్ అమౌంట్ తీసుకుంటున్నారు అనుకోండి, అట్లాంటి కేసెస్ ఉంటే ఆర్ కన్సిడరేషన్ అనేది హోలీ మనీలో లేదు. సో మనీ ప్లస్ వాచ్ మీరు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే వాల్యూ షెల్ బి ఎయిదర్ ద ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ ఆర్డర్. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ ల్యాప్టాప్కి సంబంధించి మీరు ప్రొవైడ్ చేస్తున్న ల్యాప్టాప్ ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉందా, ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోండి. ఒకవేళ ఆ ల్యాప్టాప్కి సంబంధించి మీకు ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదు అనుకోండి, నెక్స్ట్ ఏం పోవాలంటే టోటల్ కన్సిడరేషన్ ఇన్ మనీ, అంటే మీరు మనీలో కొంత అమౌంట్ తీసుకుంటున్నారు కదా, మనీ ప్లస్ అమౌంట్ ఈక్వల్ టు కన్సిడరేషన్ నాట్ ఇన్ మనీ, అంటే ఆ వాచ్ ఉంది కదా, ఆ వాచ్కి సంబంధించి ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోండి. సో ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ వాచ్ ప్లస్ మనీ రిసీవ్డ్, అవి కూడా మీరు కనుక్కోలేకుండా పోతే అంటే ల్యాప్టాప్ వాల్యూ ఉంటే ల్యాప్టాప్ వాల్యూ తీసుకోవాలి, దట్ ఈస్ ఓపెన్ మార్కెట్ వాల్యూ అని చెప్తాము. నెక్స్ట్ అది లేకుంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ గో ఫర్ సెకండ్ వన్ అండ్ టోటల్ కన్సిడరేషన్ మనీలో ఏం తీసుకున్నారు ప్లస్ వాచ్కి సంబంధించి వాల్యూ ఎంత ఉంది ఆ వాల్యూ తీసుకుంటాము, దట్ ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాము. అది కూడా లేకుంటే ఇది కూడా లేదు, ఇప్పుడు ఏం చేసుకోవాలి, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ సప్లైస్ లైక్ అండ్ క్వాలిటీ, అంటే మీరు ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేస్తున్న ల్యాప్టాప్కి సబ్స్టిట్యూట్ లాగా ఏమన్నా ఉందా, అంటే ఈక్వలెంట్ ఏమన్నా ఉన్నాయా, ఆ ఐటమ్స్కి ఎంత ఉంది వాల్యూ, ఆ వాల్యూ ప్రకారం ఆ వాల్యూ రేట్ తీసుకోవాలి. ఒకవేళ లైక్ అండ్ క్వాలిటీ కూడా లేకుంటే ఇప్పుడు ఏం తీసుకోవాలంటే కన్సిడరేషన్ ఇన్ మనీ, మీరు మనీ ఏదైతే తీసుకున్నారో మనీ ప్లస్ మీకు ఒక వాచ్ ఇస్తున్నారు కదా, ఆ వాచ్కి సంబంధించి మార్కెట్ వాల్యూ మీకు లేదు, బట్ మీరు పర్చేజ్ చేసినప్పుడు అయితే మీరు కాస్ట్ పెట్టింటారు కదా, ఆ కాస్ట్ ప్లస్ ఆ కాస్ట్కి ఒక 10% యాడ్ చేయండి. కాస్ట్కి ఒక 10% యాడ్ చేసి దాన్ని మనం వాల్యూగా తీసుకోవాలి. సో వాల్యూగా తీసుకొని దానిపైన జిఎస్టీ రేట్ ప్రొవైడ్ చేయాలి, దట్ ఈజ్ రిలేటెడ్ టు ప్రైజ్ హోలీ కన్సిడరేషన్ లేనప్పుడు ఇట్లా తీసుకుంటాము రూల్ 27 ప్రకారం. ఒకవేళ ఆ అమౌంట్ అనేది మానిటరీ కన్సిడరేషన్స్ అనేది ఇవన్నీ కాకుంటే, ఇవన్నీ లేకుంటే, ఇవన్నీ రాకుంటే, అంటే మనం దాని యొక్క వాల్యూని తీసుకున్నాము ఇట్లా చేసినప్పుడు రూల్ 30 అది చెప్తుంది. ఒకవేళ రూల్ 30 కూడా కాకుంటే రూల్ 31 ప్రకారం, రూల్ 31 వచ్చేసి బేస్ జడ్జిమెంట్ అంటే రీజనబుల్ వాల్యూస్లో తీసుకోవాలి, దట్ ఈస్ రూల్ 27. నెక్స్ట్ రూల్ 28, వాట్ ఈస్ దేర్ ఇన్ రూల్ 28, సప్లై బిట్వీన్ డిస్టింక్ట్ అండ్ రిలేటెడ్ పర్సన్స్ మిడిల్లో ఏవైనా ట్రాన్సాక్షన్ చేస్తే, అంటే ఇక్కడ అదర్ దెన్ ఏజెంట్ చూడండి, ఏజెంట్కి సంబంధించి సపరేట్ రూల్ ఉంది, రూల్ 29లో ఏజెంట్ గురించి మాట్లాడతాంతో ఓన్లీ రూల్ 28 వచ్చేసి ఓన్లీ రిలేటెడ్ పార్టీ సెపరేట్ డిస్టింక్ట్ పర్సన్. ఇక్కడ వాల్యూ షెల్ బి ఎయిదర్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి మీరు ఈ సీక్వెన్స్ ఆర్డర్లోనే పోవాలి ఎప్పుడైనా కానీ. ఇక్కడ ఓపెనింగ్ మార్కెట్ వాల్యూ తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి అక్కడ ఏం తీసుకున్నాము, అక్కడ ఒక మనీ తీసుకున్నాము అండ్ ఇంకొక ఐటమ్ కూడా తీసుకున్నాము. ఇక్కడ మనీ ఐటమ్ అట్లా తీసుకునేది ఏముండదు, సో డైరెక్ట్ లైక్ అండ్ క్వాలిటీకి పోతాము. లైక్ అండ్ క్వాలిటీ ఉందా, లైక్ అండ్ క్వాలిటీ తీసుకో, లైక్ అండ్ క్వాలిటీ లేదనుకుంటే వాల్యూ యాజ్ పర్ రూల్ 30, దట్ ఈస్ రూల్ 30 అంటే ఏమి కాస్ట్ ఏమన్నా పెట్టినామా, కాస్ట్ ప్లస్ 10%, అది ఉంటే అది, లేకుంటే బెస్ట్ జడ్జిమెంట్ ప్రకారం పోవాలి, దట్ ఈస్ రూల్ 31. ఆప్షన్ టు సప్లయర్ టు వాల్యూ, అంటే ఇక్కడ ఇతనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏమి ఆప్షన్ అది అంటే ఆప్షన్ వచ్చేసి వాల్యూ ఈ డిస్టింక్ట్ పర్సన్కి రిలేటెడ్ పర్సన్కి చేస్తున్నందుకు ఇదో పంచాయతీ కదా, ఇది ఇట్లా కాకుండా మీరు వేరే బయట కస్టమర్స్కి ఎంతైతే వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్న వాల్యూ, అంటే అన్రిలేటెడ్ కస్టమర్స్కి ఎంతైతే వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ వాల్యూ పైన 90% తీసుకోండి. అండ్ రిసిపియంట్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ ఇన్వాయిస్ అమౌంట్, ఒకవేళ ఇన్వాయిస్లో ఒక అమౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ రిసిపియంట్ వచ్చేసి టోటల్ ఐటీసీని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే అది ఓపెన్ మార్కెట్ వాల్యూగా తీసుకోవాలి, దట్ ఈస్ రూల్ 28. అండ్ రూల్ 29, వాట్ ఈస్ దేర్ ఇన్ రూల్ 29, సప్లై మేడ్ రిసీవ్డ్ త్రూ అండ్ ఏజెంట్. ఒకవేళ మీరు ఏజెంట్తో ఏమైనా సప్లై చేస్తే అట్లాంటి కేసెస్లో వాల్యూ తీసుకోవాలి అనేది చెప్తుంది. సో వాల్యూ షెల్ బి ఎయిదర్ ద ఫాలోయింగ్ ఇన్ గివెన్ ఆర్డర్. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి, ఆర్ ఇంకొక ఆప్షన్ ఉంది ఇతనికి. ఆప్షన్ ఏమంటే అన్రిలేటెడ్ కస్టమర్స్కి ఏ ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తున్నారో ఆ ప్రైస్ ఛార్జ్ చేస్తున్న దానిలో 90% తీసుకోవచ్చు, అంటే లైక్ అండ్ క్వాలిటీకి సంబంధించి. సో అట్లనే తీసుకోవచ్చు, ఆర్ ఓపెన్ మార్కెట్ వెళ్ళైనా తీసుకోవచ్చు, ఆర్ ఇట్లా కాకుంటే రూల్ 30 ఆర్ రూల్ 31. రూల్ 31 వచ్చేసి బెస్ట్ జడ్జిమెంట్, రూల్ 30 వచ్చేసి కాస్ట్ ప్లస్ 10% తీసుకోవడమే. నెక్స్ట్ రూల్ 29 తర్వాత రూల్ 30 అంటే ఏమి, జస్ట్ వాల్యూ బేస్డ్ ఆన్ కాస్ట్ ఏదైతే ఉందో కాస్ట్ ప్లస్ ఒక 10%ని యాడ్ చేసుకోమని చెప్తుంది. అంటే ప్రొడక్షన్ కానీ అక్విజిషన్ కానీ ప్రొవిజన్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ని తీసుకుంటే వాటిపైన 10% యాడ్ చేసుకుంటే అయిపోద్ది రూల్ 30. నెక్స్ట్ రూల్ 31 వచ్చేసి బెస్ట్ residual method, that is best judgment method. Value shall be determined and using reasonable means consistent with the principles and general provisions of section 15 and valuation rules for services rule 30
కెన్ బీ అడాప్టెడ్ బిఫోర్ రూల్ 31. ఒకవేళ మీరు రూల్ 30 కాకుండా అంటే కాస్ట్ ప్లస్ 10% కాకుండా మీరు డైరెక్ట్ ఇక్కడ రూల్ 31కి రావాలనుకుంటే రూల్ 31కి రావచ్చు. బట్ ఫస్ట్ మీరు ఏవి చూసుకోవాలంటే రూల్ 27, 28, 29 ఫస్ట్ అవి చూసుకోవాలా. వాటిలో కాకుండా మీరు రూల్ 30, 31కి పోవాలి. రూల్ 30 వద్దనుకుంటే డైరెక్ట్ రూల్ 31కి రావచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్ రూల్ 31 తర్వాత రూల్ 31A. వాట్ ఈస్ దేర్ ఇన్ రూల్ 31A? రూల్ 31A వచ్చేసి వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ లాటరీ, ఛాన్సెస్ టు విన్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసింగ్ ఇన్ రేస్ క్లబ్స్. సో రేస్ క్లబ్స్లో వచ్చేసి ఈ లాటరీ ఆర్గనైజింగ్ బై స్టేట్ గవర్నమెంట్. ఒకవేళ ఆ లాటరీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుందా లేదా చూసుకోవాలి. అప్పుడు ఫేస్ వాల్యూ ఉంటుంది కదా, ఆ ఫేస్ వాల్యూ ఇంటూ 100 డివైడెడ్ బై 120%. అంటే ఆ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆర్గనైజ్ చేస్తుంటే స్టేట్ కానీ ఆర్గనైజ్ చేస్తుంటే ఆ ఆర్గనైజ్ చేసిన స్టేట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ ఇంటూ 100 డివైడెడ్ బై 128 తీసుకోవాలి. అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నట్టు ఆ టికెట్ ప్రైస్ మీద. నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ కాకుండా లేకుండా ఉంటే ఆ వాల్యూ ఏదైతే ఛార్జ్ చేసినారో ఆ వాల్యూ ఛార్జ్ చేసిన రేట్ ఆర్ అఫీషియల్ గ్యాజెట్లో ఆర్గనైజింగ్ స్టేట్ ఏదైతే అఫీషియల్ ఆర్గనైజర్ ఏదైతే రేట్ ప్రొవైడ్ చేసిందో అది విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. నెక్స్ట్ యాక్షనబుల్ క్లైమ్స్ ఫర్ ఛాన్సెస్ టు విన్ ఇన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసింగ్. ఇది ఓన్లీ లాటరీకి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేసిన రేట్ కానీ ఆర్ వాల్యూ ఆఫ్ టికెట్ పైన కానీ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. నెక్స్ట్ యాక్షనబుల్ క్లైమ్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఛాన్సెస్ టు విన్ ఇన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసింగ్ ఇన్ రేస్ క్లబ్. దట్ ఈస్ 100% ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ బెట్ ఆర్ అమౌంట్ పేడ్ ఇన్ టు ద టోటలైజర్. సో ఎంతైతే మనం ఫేస్ వాల్యూ బెట్కి పైన ఫేస్ వాల్యూ ఉందో ఆర్ అమౌంట్ టోటలైజర్కి ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నామో ఆ రెండిట్లో 100% అమౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్గనైజింగ్ స్టేట్ గవర్నమెంట్ విచ్ కండక్ట్ ద లాటరీ ఐదర్ విత్ ఇన్ స్టేట్ ఆర్ అవుట్ సైడ్ స్టేట్. ఇది యాక్షనబుల్ క్లైమ్స్కి సంబంధించి. ఒకవేళ నెక్స్ట్ రూల్స్ 31 వరకు అది కదా, రూల్ 32 నుంచి వేరే. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే రూల్ 32లో వచ్చి కొన్ని స్పెసిఫైడ్ సర్వీసెస్ అండ్ స్పెసిఫైడ్ సర్వీసెస్కి మీరు ప్రిజంప్టివ్ అన్నా పోవచ్చు, నార్మల్ అన్నా పోవచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ వచ్చేసి రూల్ 32 వచ్చేసి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ సర్వీసెస్లో ఫస్ట్ సర్వీస్ ఏముంది, పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ. పర్చేజ్ కానీ సేల్ కానీ చేస్తుంటే ఫారిన్ కరెన్సీలో అంటే మనీ ఎక్స్చేంజర్ ఉంటుంది కదా, మనీ ఎక్స్చేంజర్ పర్సన్ అనమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి దానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి వాల్యూ వచ్చేసి అంటే మీకు ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ ఉందా లేదా. ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ ఉంటే బయ్యింగ్ రేట్, సెల్లింగ్ రేట్ ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ వస్తుందో ఆ డిఫరెన్స్ రేట్ అమౌంట్ ఇంటూ ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ చూసుకోవాలి. అంటే ఏదానికి బయ్యింగ్ మైనస్ ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ ఆర్ సెల్లింగ్ మైనస్ ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ ఇంటూ టోటల్ యూనిట్ ఆఫ్ కరెన్సీ ఎంత ఉంది, అంటే ఎంత ఎక్స్చేంజ్ చేస్తున్నారు యూనిట్స్ అని అది చూసుకోవాలి. ఒకవేళ మీకు ఆర్బీఐ రిఫరెన్స్ లేదనుకోండి, అట్లాంటి కేసెస్లో డైరెక్ట్గా అమౌంట్ రిసీవ్డ్ ఆర్ ప్రొవైడెడ్ అమౌంట్ ఉంటాయి కదా, దానిపైన 1% తీసుకోండి అంటే ఐఎన్ఆర్లో. ఒకవేళ అక్కడ ఇండియన్ కరెన్సీ లేదు, మొత్తం అవుట్ సైడ్ కంట్రీకి సంబంధించిన 2 రేట్స్ ఉన్నాయి. అట్లాంటి కేసెస్లో రెండింటిని కన్వర్ట్ చేయండి ఇండియా రేట్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఏదైతే లెస్సర్ అమౌంట్ ఉందో దట్ వుడ్ బి లెస్సర్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని వాల్యూగా తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మెథడ్. ఇట్లా కాకుండా ఇంకొక సెకండ్ మెథడ్ ఏముందంటే కరెన్సీ ఎంత చేంజ్ చేస్తున్నారో అప్ టు 1000 వరకు 1% ఆర్ 250 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఆ అమౌంట్ అనేది ఫ్రమ్ 1 lakh to 1 rupee to 10 lakhs వరకు ఉంటే అప్పుడు 1000 ప్లస్ 0.5% తీసుకోండి వాల్యూగా. నెక్స్ట్ ఒకవేళ ఆ అమౌంట్ అనేది 10 lakhs 1 rupee ఉంటే అబౌట్ 10 lakhs ఉంటే ఆ అమౌంట్ వచ్చి 5500 ప్లస్ 0.1% తీసుకోవాలి. సో ఫస్ట్ రేట్ వచ్చేసి 1% అండ్ సెకండ్ రేట్ వచ్చేసి 1000 ప్లస్ 0.5% ప్లస్ 5500 ప్లస్ 0.1% ఆఫ్ మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 60,000 వరకు మనం వాల్యూగా తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఫారిన్ మనీ ఎక్స్చేంజర్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ బుకింగ్ ఆఫ్ టికెట్స్ బై ఎయిర్ ట్రావెల్ ఏజెంట్ ఉన్నారనుకోండి, అతను బుకింగ్ చేస్తుంటాడు కదా, ఆ బుకింగ్ చేసే పర్సన్ డొమెస్టిక్ బుకింగ్ చేస్తున్నారా, ఇంటర్నేషనల్ బుకింగ్ చేస్తున్నారా. ఒకవేళ డొమెస్టిక్ బుకింగ్ చేస్తుంటే 5% ఆఫ్ బేసిక్ ఫేర్ వాల్యూ తీసుకోవాలి. ఒకవేళ ఇంటర్నేషనల్ బుకింగ్ అయితే 10% ఆఫ్ ఇంటర్నేషనల్ బుకింగ్ పైన తీసుకోవాలి. ఇక్కడ ఆ బేసిక్ ఫేర్ అంటే ఏమి అంటే ఎయిర్లైన్స్, ఇతను ఏజెంట్ కదా, ఎయిర్లైన్స్ నుంచి అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటారు. ఈ ఎయిర్లైన్స్ అమౌంట్ ఎంతైతే కమిషన్ పే చేస్తుందో ఇతనికి ఆ అమౌంట్ పైన అంటే ఒక 10 lakhs పైన
1% పే చేస్తుంది అనుకోండి, ఇది కమిషన్ అమౌంట్ కదా. ఇది బేసిక్ ఫేర్. ఈ బేసిక్ ఫేర్ పైన 5% ఆ 10% మనం తీసుకోవాల్సి వస్తుంది. అది ఏ ట్రావెల్ ఏజెంట్ సంబంధించి. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్కి సంబంధించి. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్కి ఏం చెప్తానంటే, ఈఫ్ అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇంటిమేటెడ్, అంటే మీరు అగ్రిమెంట్కి ముందరనే మీకు తెలుసు అనుకోండి ఆ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనేది. అట్లాంటి కేసెస్ గ్రాస్ అమౌంట్ తీసుకోవాలి. గ్రాస్ అమౌంట్ నుంచి ఎంతైతే మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పినారో ఆ అమౌంట్ని తీసేయడం. ఆర్ ఒకవేళ ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది మీకు తెలిసే అట్లా, అండ్ ఒకవేళ అలొకేట్ చేస్తామని సపరేట్గా చెప్పింటే ఆ అమౌంట్ని లేసి ముచ్చేసుకోండి. రిమైనింగ్ నెట్ అమౌంట్ పైన ఈ వాల్యూస్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఇంటిమేట్ చేయకుంటే టోటల్ గ్రాస్ అమౌంట్ని తీసుకోవాలి. ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ సింగిల్ ప్రీమియంకి సంబంధించి అయితే, సింగిల్ ప్రీమియం యాన్యుటీ పాలసీ అయితే 10% ఆఫ్ సింగిల్ ప్రీమియం పైన 10% తీసుకోవాలి. అండ్ ఒకవేళ అదర్ కేసెస్ అయితే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ది అయితే 25% ఆఫ్ ప్రీమియం తీసుకోవాలి ఫస్ట్ ఇయర్ అయితే. సెకండ్ ఇయర్ అయితే అంటే సబ్సిక్వెంట్ ఇయర్ అయితే 12.5% ఆఫ్ ప్రీమియం పైన తీసుకోవాలి. నెక్స్ట్ పాలసీ ఓన్లీ ఫర్ రిస్క్ కవర్ అయితే, రిస్క్ కవర్ పాలసీ అయితే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంటైర్ ప్రీమియం తీసుకోవాలి. దట్ ఈస్ ద కేస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్. నెక్స్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. ఒకవేళ మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ సెకండ్ హ్యాండ్ గూడ్స్లో చేస్తుంటే అప్పుడు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ బయింగ్ ప్రైస్. ఇగ్నోర్ ఈఫ్ వాల్యూ ఈజ్ నెగిటివ్. ఒకవేళ మీరు ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ తీసుకోవాలి మైనస్ బయింగ్ ప్రైస్ తీసుకోవాలి. ఈ వాల్యూ అనేది పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆ వాల్యూనే వాల్యూ ఆఫ్ సప్లై. ఈ వాల్యూ అనేది నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇగ్నోర్, ఇంకేం చేయొద్దండి. అంటే నాకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది రీఫండ్ అని జీఎస్టీ వాళ్ళని అడగకూడదు. ఒకవేళ పాజిటివ్ వస్తే మీరు ట్యాక్స్ కట్టాలి, అంతే. నెక్స్ట్ ఇక్కడ పర్చేజ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ రిపోజిటరీ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ బయ్యర్. పర్చేజ్ ప్రైస్ అంటే మీరు ఒక ఐటమ్ని పర్చేజ్ చేసినారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ పర్చేజ్ చేసినారు. మిషనరీ పర్చేజ్ చేస్తే డిప్రిషియేషన్ అవుతుంటుంది కదా, మీరు ఐటీసీని క్లెయిమ్ చేస్తుంటారు. ఇప్పుడు ఐటీసీని తీసేయాల్సి వస్తుంది పర్చేజ్ ప్రైస్ నుంచి. పర్చేజ్ ప్రైస్ మైనస్ 5% ఆఫ్ పర్ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ పర్చేజ్ టిల్ డేట్ ఆఫ్ డిస్పోజల్. ఎప్పుడైతే మీరు డిస్పోజ్ చేస్తున్నారో ఆ డిస్పోజల్ చేస్తున్న డేట్ వరకు, అంటే ఎన్ని క్వార్టర్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ క్వార్టర్స్ 5% మాత్రం రిమూవ్ చేసుకుంటా పోండి పర్చేజ్ ప్రైస్ నుంచి. నెక్స్ట్ కూపన్స్ ఓచర్కి సంబంధించి వాల్యూ ఎట్లుంటుంది అంటే వాల్యూ ఆఫ్ మనీ సప్లైస్ రిడీమబుల్ అగైనెస్ట్ సచ్ ఓచర్. అంటే ఆ ఓచర్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 500 రూపీస్ ఓచర్ వాల్యూ అని అనుకోండి, 500 రూపీస్ ఇస్ ద వాల్యూ. 600 రూపీస్ అని అనుకోండి, 600 రూపీస్ ఇస్ ద వాల్యూ. నెక్స్ట్ నోటిఫై సర్వీసెస్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్ వితౌట్ కన్సిడరేషన్ ఉంటే వాల్యూ విల్ బి నిల్ ఇఫ్ ఐటీసీ ఈజ్ అవైలబుల్. నెక్స్ట్ రూల్ 33 వచ్చేసి సప్లై హ్యాస్ ప్యూర్ ఏజెంట్. కాస్ట్ ఇంకర్డ్ బై ద సప్లయర్ యాజ్ ఏ ప్యూర్ ఏజెంట్ ఆఫ్ రిసిపియంట్ షెల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ వాల్యూ. ఏది సప్లయర్ ఏదైతే ఉన్నాడో అంటే యాజ్ ఏ ప్యూర్ ఏజెంట్గా ఆఫ్ రిసిపియంట్ షెల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ వాల్యూ, ఏమైనా కాస్టెస్ ఇంకర్ అయితే. నెక్స్ట్ రూల్ 34 రేట్ ఎక్స్చేంజ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ. రేట్ని ఫారిన్ ఎక్స్చేంజ్లో ఉన్నప్పుడు రేట్ని మనం ఏది తీసుకోవాలి అంటే గూడ్స్కి రిలేటెడ్ అయితే సిబిఐసి రేట్ని తీసుకోవాలి. ఒకవేళ సర్వీస్కి సంబంధించి అయితే గ్యాప్కి సంబంధించిన రేట్ని తీసుకోవాలి. నెక్స్ట్ రూల్ 35 వాట్ ఈస్ దేర్ ఇన్ రూల్ 35 ఏం చెప్తానంటే, ఒకవేళ మీకు వాల్యూ వచ్చేసి ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అన్నా అనుకోండి, సింపుల్ అమౌంట్ని తీసుకోవాలి. వాల్యూ ఆఫ్ ఇంక్లూజ్ ఇంటూ జిఎస్టీ రేట్ డివైడెడ్ బై టోటల్ అమౌంట్ని తీసుకోవాలి. టోటల్ అమౌంట్ అంటే ఎంత, 100 ప్లస్ జిఎస్టీ రేట్ తీసుకోవాలి. దట్ ఈస్ వాల్యూ ఆఫ్ సప్లైకి సంబంధించి.